Dear brothers and sisters, we are so sorry we are unable to have this session in live due to some technical issues. ప్రియమైన సోదరులు ఒక గమనిక ఏమిటంటే కొన్ని టెక్నికల్ కారణాలను బట్టి యూట్యూబ్లో లైవ్ రావట్లేదు. ఈ వీడియో కొంచెం ఆలస్యంగా రావచ్చు కాబట్టి కొంచెం జ్ఞాపకం చేసుకోనండి. రండి ఒప్పుకోలు ప్రార్థన కొరకై ఎంతమంది భోజనం చేసి వచ్చినారో ఒకసారి చేయి పైకెత్తండి. ఎవరు తినలేదా? రైట్. కాబట్టి ఉపవాసం అన్నది మనుష్యుని జీవితంలో ఏమిటంట, ప్రత్యేకంగా క్రైస్తవ జీవితంలో ఏమై ఉండాలి? అలవాటై ఉండాలి. నా మట్టుకు నా విషయానికి వచ్చినప్పుడు వెన్ ఎవర్ ద మీటింగ్ గోస్ సమ్ టైమ్స్ ఐ విల్ పార్టిసిపేట్ ఇన్ ద ఫుడ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్స్. మొదట్లో పరిచర్యకు వచ్చిన మొదట్లో ఏమి తినకుండా ఉండేవాడని, కానీ పరిచర్యకు వచ్చిన కొంతకాలానికి ఏమైందంటే నా శరీరం అలవాటు పడలేకపోయింది. అయితే ఒక 2 సంవత్సరాల నుంచి దేవుని కృపను బట్టి దేవుడు తిరిగి సమకూరుస్తూ వచ్చినాడు. కాబట్టి ఉపవాసం అన్నది ఏదో ప్రభు కొరకు అన్నట్లు కాదు, కానీ ఉపవాసం భౌతికంగా చూసినా కూడా చాలా మనిషికి మేలును కలిగించే విధంగా ఉంటుంది కదా. అయితే ఎప్పుడు మనం ఉపవాసం ఉంటామో ఆ ఉపవాస ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలంట? యోనా గ్రంథం 3వ అధ్యాయంలో వాళ్ళు ఒక గొప్ప పని చేసినారు. ఏం చేసినారంట? గోనె పట్ట కట్టుకొని ఎక్కడ కూర్చున్నారంట? బూడిదలో కూర్చున్నారు. ఇది దేన్ని జ్ఞాపకం చేస్తుందంట? తగ్గింపు జీవితం. ఇంకేంటంట? సరి చేసుకునే జీవితం. కాబట్టి ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, రక్షింపబడిన తరువాత కూడా మనుషుని జీవితంలో పాపములు కొన్నిసార్లు ప్రవేశించడం సర్వసాధారణం. మీరు అనుకోవచ్చు, అనా రక్షింపబడినాము, ఇంకా అయిపోయింది నా బ్రతుకు, బాప్తిస్మం తీసుకున్నాను, ఇంకా అయిపోయింది నా బ్రతుకు, ఇంకా నేను చనిపోతే పరలోకం వెళ్తాను అని అనుకోకూడదు. అలా అనుకుంటేవా జాగ్రత్త, మనం ఇంకా పొరపాటులో జీవిస్తూ ఉన్నట్లే. రక్షింపబడిన తరువాత, బాప్తిస్మం తీసుకున్న తరువాత మనము జీవించే జీవితం అంతా కూడా మనం ఎలాగ ఉండాలంట? పరిశుద్ధమైన వారముగా ఉండాలి కదా. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో ప్రభు యొక్క రక్తమును గురించి పేతురు ఏం రాస్తూ వచ్చినాడు? ఆ రక్తం ఎటువంటిదంట? అమూల్యమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనది, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం. అంటే ఏంటంట? బ్లేమ్లెస్నెస్. ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ ఏ నో వన్ కెన్ వాల్యూ ఇట్, అండ్ సెకండ్లీ ఇట్స్ ఏ బ్లేమ్లెస్. మొదటిగా విలువ కట్టలేనిది, రెండవది ఎట్లాగా ఉండాలంట? ఎట్లా ఉండాలి? నిర్దోషమైనది, అంటే కలంకం ఏమీ లేకుండా ఉండాలి. ఈ 2 అనుభవాలు మనలో ఉండాలి. ఏదో మందిరానికి వచ్చినాం, 2 మాటలు విన్నాం, కూర్చొని ఉన్నంతసేపు దేవుని వాక్యం విన్నాం, బయటికి వెళ్ళిన తర్వాత ఇష్టానుసారమైన జీవితం జీవిస్తానంటే దేవుడు ఒప్పుకోడు. సేవకుడైనా, సేవకురాలైనా, విశ్వాసులకైనా, సంఘ పెద్దలకైనా, ఎవరికైనా సరే దేవుడు చెప్పేది ఒక మాట. మనం చనిపోయేటప్పుడు ఎలాగ ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలా. ఒకవేళ ప్రభు ఈ సమయంలో వస్తే మనం ఎలా కనపడాలంటే ప్రభు దృష్టికి పరిశుద్ధులంగా కనపడాలి. అంటే ఏం చేయాలా? మన పాపములు మనము, కీర్తన గ్రంథంలో రాయించబడింది కదా, ఏమని? మన పాపములను మనము ఏం చేయాలా? ఒప్పుకోవాలంట కదా. కడగబడిన స్థితి నిత్యము ఉండాలి. ప్రభు మనల్ని ఎప్పుడు చూసినా కూడా ఎలాగ ఉండాలంట? ఒకరోజు రేచల్ నాకు ఒక వీడియో పంపించింది, మరి పంపించిందో తెలియదు. ఒక వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే, నడుస్తూ ఉన్నాడు, ఒక తిక్కు వంట చేస్తూ ఉన్నాడు. దేన్ని చూస్తూ ఉన్నాడంట? దేన్ని చూస్తున్నాడు? బైబిల్ని చూస్తూ ఉన్నాడు. సరే, పడుకున్నాడు, మెలకు వచ్చింది, వెంటనే ఏం చేస్తున్నాడు? బైబిల్ని చూస్తూ ఉన్నాడు. తింటూ ఉన్నాడు, ఒకవైపు దేన్ని చూస్తున్నాడంట? బైబిల్ చూస్తూ చదువుతూ ఉన్నాడంట. ఒకవైపు ప్రయాణం చేస్తూ ఉన్నాడు, ఇంకేం చేస్తున్నాడు? బైబిల్ చదువుతూ ఉన్నాడు. అబ్బా, అది చూపించి నువ్వు ఇట్లా చేస్తావా అని అడిగింది. ఇట్లా చేస్తున్నావు అండి నువ్వు అని అడిగింది. కాబట్టి సాతాన్ ఏం చేస్తున్నాడంట? సాతాన్ అనుకుంటున్నట్ట, ఎప్పుడెప్పుడు వద్దామా ఈ వ్యక్తి ఇంటిలోనికని. వెన్ ఎవర్ ద సాతాన్ లుక్స్
into that young man, always he is meditating the word of God. So there is no more opportunity for Satan to enter into the life of or into the house of that young person. And what about you and me? ఆ యవనస్తుని సాతాను ఎప్పుడు చూసినా కూడా ఆ యవనస్తుడు ఏం చేస్తున్నాడంట? పరిశుద్ధమైన ఈ జీవగ్రంథాన్ని పట్టుకొని ఉన్నాడు. ఇంకా సాతాను ఎక్కడికి వచ్చేది? సాతాను రాలేకపోతా వచ్చింది. కాబట్టి మన జీవితంలో మనం ఏం చేయాలంట? ప్రభువుకు పరిశుద్ధమైన జీవితం జీవించాల కదా. ప్రార్థన చేయడానికి వచ్చినంత మాత్రాన సరిపోదు. చేయబోయే ప్రార్థన ప్రభువు వినాలి అని అంటే ఏం చేయబడాలంట? కడగబడాలి. ఏం చేయాలంట? కడగబడాలి. రండి, యెహోషువ గ్రంథం దాని కొరకై 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం కలిసి చదువుకుందాం. బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 7 verse 1 and 2. We will read all together. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు, లేదంటే మొదటి వచనం మాత్రం చదువుకుందాం. శపితమైన దాని విషయములో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జరహు ముని మనుమడును, జబ్ది మనుమడును, కర్మి కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించెను. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చాడంట? ఈ సందర్భం చూసినప్పుడు ఎక్కడంట వీరున్నది? యెరికోను జయించి హాయి పట్టణమును జయించడానికి పూనుకుంటూ వచ్చిన సందర్భం ఇది. యెరికోను జయించడానికి మొదలుపెట్టినప్పుడు యెహోషువ నాయకత్వంలో దేవుడు యెహోషువతో ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు? అయ్యా, నీవు యెరికో పట్టణాన్ని స్వాధీనపరచుకోవాలని తలంచుతా ఉన్నావు. అయితే యెరికో పట్టణపు గోడలు ఎలాగున్నాయంట? యెరికో పట్టణపు గోడలు చాలా బలమైనవి. వారు ఎలాగున్నారంటే యెరికో పట్టణపు గోడ మీద ఇల్లు కట్టుకోగలిగినంత స్థలం ఉందంట కదా. మనం ఏం చేస్తాం? మనం ఇల్లు కట్టాలంటే కనీసం 2 సెంట్లు కావాలా? అక్కడ రాహాబ్ ఏం చేసిందంట? యెరికో గోడ మీద, చుట్టూ ఉన్న ప్రహరీ గోడ మీద ఆమె ఇల్లు కట్టుకుంది. అంటే ఎంత బలమైనవో చెప్పటానికి చాలా స్పష్టంగా రాయించినారు భక్తులు. కనుక మనం చూస్తే ఈ యెహోషువ దేవుడు చెప్పిన ఆజ్ఞను బట్టి, దేవుడిచ్చిన ఆజ్ఞానుసారముగా తాను చేసి యెరికో పట్టణమును చాలా సులువుగా ఏం చేసినారంట? వాళ్ళు స్వాధీనపరచుకుంటూ వచ్చినారు. స్వాధీనపరచుకున్న తర్వాత ఆ స్వాధీనపరచుకుంటూ ఉన్న సందర్భంలో దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమని? మీరు ఆ శపితమైన దానిలో దేనిని తీసుకొనకూడదు అన్నాడు. ఏం చేయకూడదంట? దేనిని తీసుకొనకూడదు కదా. మనకు తీసుకొనకూడదు అంటేనే ఆశ ఎక్కువ. నేను చెప్తాను, తీసుకొనకూడదు అంటేనే ఆశ ఎక్కువ. డాక్టర్ చెప్పినాడు అనుకో, స్వీట్ తినద్దమ్మా, నీకు షుగర్ ఉందంటేనే షుగర్ను చూస్తానే అబ్బా కళ్ళల్లోంచి ఏవో కనపడుతూ ఉంటాయి కదా, ఏమో ఆశ తినాలని కదా. ఆ లడ్డు తిందామా, జిలేబీ తిందామా అని కదా. ఏవి తినద్దని మనిషికి తెలియపరచబడతా ఏ తినాలని ఆశ. ఆదికాండం 3వ అధ్యాయంలో, ఆదికాండం 2లో దేవుడు అన్నాడు, అయ్యా మీరు ఏదేం తినచ్చు, ఇక్కడ ఉన్న ఈ తోట చెట్ల ఫలం మధ్యలో ఒకటి ఉంది, ఆ ఫలం మాత్రం మీరు తీసుకొనకూడదు, తినద్దు అన్నాడు. అయితే ఆదాము ఏం చేశాడంట? ఏం చేశాడు? ఆదాము అవ్వలు వారు అవే పండ్లు తింటూ వచ్చారు. కాబట్టి మనం గమనించినప్పుడు ఈ శపితమైన దాని విషయంలోనికి వచ్చినప్పుడు ఈ యొక్క ఆకాను ఏం చేస్తూ ఉన్నాడంట? దొంగలిస్తూ ఉన్నాడు. శపించబడిన దానిని ప్రేమించడం కదా. శపించబడిన దాన్ని ఆకాను ఏం చేస్తున్నాడంట? ముందు ప్రేమించాడు. మన జీవితంలో దేవుడు చాలా వాటిని శపించాడు, అవి భూమి మీదే ఉన్నాయి. ఇంకా
అవేంటో చెప్పమంటారా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ప్రభువును సంతోషపరచని కార్యములు, ప్రభువును సంతోషపరచని నోరు కదా. ఇవన్నీ ఏంటంట? శపించబడినవి. అయితే ఈ ఆకాన్ ఏం చేస్తూ ఉన్నాడు? ఆ యెరికో పట్టణపు గోడలు కూల్చబడి వారి మీద ఇశ్రాయేలీలు జయము పొందిన తరువాత ఆ శపితమైన దానిలో నుండి ఆకాన్ ఏం చేశాడంట? ఏం చేశాడు? కొంత తీసుకున్నాడంట. ఇది రాయించబడింది 7వ అధ్యాయం 1వ వచనం. ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొని ఏం చేస్తూ ఉన్నాడు? అందరి దగ్గరికి వెళ్ళి చూపించలేడు ఇప్పుడు కదండి. చూపించగలడా? చూపిస్తే వాళ్ళు అంటారు ఏమని? అరే, నిన్నటి దాకా ఇది మీ ఇంట్లో లేదే, ఎప్పుడు కొన్నావు, ఎక్కడ కొన్నావు, ఏ అంగట్లో దొరికింది, ఎంత ఖరీదైంది అని అడుగుతారు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంట? దాచి పెడతా ఉన్నాడు కదా. దాచి పెడతా ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, రక్షింపబడిన తర్వాత సాతాను ఏదో ఒక తలంపు తీసుకుని వచ్చి పాపపు ఉచ్చులో పడిపోయి ఉంటే నీవు దాన్ని దాచిపెట్టుకుంటే నీవు వర్ధిల్లవు. బైబిల్ ఏం చెప్తా ఉందంట? తన అతిక్రమములకు తన పాపములకు పరిహారము నొందిన వాడు ఎవరంట? ధన్యుడు. వర్ధిల్లేది ఎవరంటే వాళ్ళే. పాపం తీసుకుని వచ్చే పాపపు ఆలోచన వచ్చింది, అన్న ఇంకా నేను మందిరానికి రాను, అయ్యో ఇంకా నేను బైబిల్ చదవను, అయ్యో ఇంకా నేను ప్రార్థన చేయను, అయ్యో ఇంకా నా జీవితం ఎంతే, అయ్యో ఇంకా దేవుడు నన్ను చేర్చుకున్నాడు అని నీవు అనుకుంటా ఉంటే నువ్వు మోసపోతున్నావు. అంతే, నువ్వు మోసపోతున్నావు కదా. పడిపోయిన జీవితం, ఎంతోమంది పడిపోయారు బైబిల్లో. ఎంతోమంది తిరిగి ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు సమకూర్చబడతా ఉన్నారు. మరి నీ సంగతి ఏంటి? దాచిపెట్టుకుంటున్నావా? నీ సంగతి ప్రార్థన చేయమన్నప్పుడు అయ్యో నేను మంచిదాన్ని కప్పుకుంటా ఉన్నావా? నీ మాటల్లో దోషం ఉందని నీకు తెలియదా? నీ యొక్క హృదయము దుష్టమైనదని, చెడిపోయిందని, ఘోరమైందని నీవు ఎరగలేని స్థితిలో ఉన్నావా? దేవుని యొక్క వాక్యములు దేవుడు నీకు బయలుపరుస్తూ ఉన్నప్పటికీ, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పటికీ సరి చేసుకోకుండా అలాగే ఉన్నావనుకో, కప్పిపెట్టిన జీవితమే. కొన్నిసార్లు మనం అంటాం ఏమని తెలుసా? అన్నా నేను ఉన్నది చెప్పలేదన్నా అని. ఉన్నది చెప్పకపోవడం కూడా ఏంటంట? పాపమే. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలోకి వచ్చే తలకి అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. ఎవరంట ఆయన? ఎలీషా. ఎలీషా దగ్గరికి ఒక విధవరాలు వెళ్ళింది. అయ్యా, నా భర్త నీ దగ్గర శిష్యుడిగా ఉండేవాడు, నేను అప్పుల్లో ఉన్నాను, అప్పుల వాళ్ళు వచ్చారు, నా పిల్లల్ని తీసుకొని పోవడానికి వచ్చారు, ఏం చేయాలని నేనంటే ఆయన అన్నాడు ఏమని? నీ దగ్గర ఏముంది అని అన్నాడు. ఆమె ఏం చెప్పింది? బంగారు ఉంది, వెండి ఉంది, ఇంటి నిండా విలువైన వస్త్రాలు ఉన్నాయని చెప్పాలా? హెచ్చులకు బోల చెప్పాలంటే ఏం చేసిందంట? ఉన్నది చెప్పింది. మనం చెప్తామండి, ప్రార్థన చేయడానికి వచ్చినాము, మన సంగతి ప్రభుత్వం వాస్తవంగా చెప్పలేకపోతే మనంత దౌర్భాగ్యులు ఎవరు ఉండరు కదా. మనం అనుకోవచ్చు, దేవుడు క్షమిస్తాడులే, ప్రేమగల దేవుళ్ళే, నా సంగతి అంతా నీకే తెలుసు యేసయ్యా, నన్ను క్షమించు అని అంటావు కదా. పెద్ద ఎవరంట? నటించేవాడవు, నటించేదానం అంతే. ప్రభుకు అంత సంగతి తెలుసు, కానీ ఒప్పుకోవాలని, నీ నోటి నుంచి ఆ ఒప్పుదల అనుభవం రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీ హృదయం లోపల నుండి ప్రభా ఈ స్థితి నాకు వద్దయ్యా, నేను విడిచిపెట్టడానికి నువ్వు సహాయం చేయని నువ్వు కోరుకోవాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు కదండి. యెషయా గ్రంథంలో రాయించబడతా వచ్చింది 59వ అధ్యాయంలో, రక్షింపనేరక ఎండునట్లు ప్రభు హస్తం ఏం కాలేదంట? కురచగాలేదు. చాలామంది పడిపోతూ ఉంటారు కానీ సహాయం కొరకై వేడరు. ఎప్పుడైతే మనం సహాయం కొరకై వేడతాం, ప్రభు చెయ్యి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందంట. మనం ఎంత కష్టాల్లో ఉన్నా కూడా ప్రభు చెయ్యి ఇలా ఉంటుందంట. మనము అయ్యా అంటేనే ప్రభు పట్టుకుంటాడు. పేతురు ఏమన్నాడు? ప్రభువా అన్నాడు, అంతే. ప్రభు రక్షించలేదా? ఎంత సమీపంగా ఉన్నాడో చూడండి ప్రభువు. కాబట్టి మన జీవితంలో ఏమిటంట? కప్పుకోవడం ఇష్టపడతా ఉన్నాం కదా. ప్రభు చేత శపించబడినవి మన హృదయంలోనికి తీసుకొని వస్తూ ఉన్నాం. ఇదే పాపము. ఇంకా చూస్తే ఈ వ్యక్తి ఎవరంట? ఇశ్రాయేలీయులకు ఒక యుద్ధము చేసే ఒక సైనికుడిన. ఆకాను సాధారణమైన వ్యక్తి కాదు. ఈజ్ ఏ ఆర్మీ ఆఫీసర్ ఇన్ ద ఇజ్రాయిలైట్స్. స్టిల్ ఈ ఫాలెన్ ఇంటూ ద సిన్. పాపములో పడిపోతూ వచ్చాడు కదా. శపితమైన దానిని తీసుకుంటూ వచ్చాడు.
దానివల్ల ఏమైపోయిందంట, 2000 మందితో లేదా 3000 మందితో యుద్ధానికి వెళ్ళారు హాయి పట్టణంలోనికి. ఏమైపోయినారంట, ఓడిపోయి వచ్చారు. ఫస్ట్ టైం వెన్ జాషువా ఈజ్ ఇన్ ద లీడర్షిప్, ఫస్ట్ టైం హీ ఫేస్డ్ ది ఫెయిల్యూర్. సి, ఒకసారి చూడండి, ఒక యవ్వనస్తుడు ప్రభు పని చేస్తున్నప్పుడు మొట్టమొదటిసారి ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? ఒకసారి ఊహించితే అనిపిస్తుంది, ఏంది ప్రభా నా బ్రతుకు, చచ్చిపోయేది మేలు అనిపిస్తుంది కదా. అట్లాంటి స్థితిలో ఆయన చేసిన పని ఏంటంట, తన వస్త్రాలు చింపుకొని కూర్చున్నాడు, అంతే ఏడుస్తూ ఉన్నాడు ఆయన. ఎవరు? యెహోషువ. ఏడుస్తూ ఉంటే ప్రభు అన్నాడు, పాపం చేసింది నువ్వు కాదు యెహోషువ, తప్పు నీది కాదు. ఇక్కడ ఉన్న ప్రజల్లో ఏముంది? పాపం ఉంది. ఇక్కడ ఉన్న ప్రజల్లో ఏముంది? శపితమైనది ఉంది. ఇక్కడ ఉన్న ప్రజల్లో ఏముంది? దాచిపెట్టిన తత్వం ఉంది. వారిని బయట తీసుకొని రా. తప్పు చేసిన వాడు ఎవడైతే పాపం చేశాడో, ఎవడైతే తప్పు చేశాడో, ఎవడైతే అతిక్రమం చేశాడో వాడికి శిక్ష, నీకు కాదు అన్నాడు. వెంటనే ఏం చేశాడంట, యెహోషువ ప్రార్థన చేస్తుంటే దేవుడు బయలుపరిచాడు. ఎవడు 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 అని లెక్క పెడితే ప్రభు ఏం చేశాడంట, ఎంత చక్కగా తీసుకొని వచ్చాడో కదండి. రండి 16వ వచనం, 7వ అధ్యాయం 16వ వచనం, యెహోషువ గ్రంథం 7:16. ఏం పట్టబడిందంట? యూదా గోత్రము పట్టబడింది, జరహీ వంశం పట్టబడింది, తర్వాత జబ్ది పట్టబడినాడు. తర్వాత పురుషులను చూసినప్పుడు జరహి ముని మనమడును, జబ్ది మనమడును, కర్మి కుమారుడైన ఆకాను పట్టబడినాడు. ఎంత స్పష్టంగా ఉందో చూడండి, ఎంత స్పష్టంగా ఉందో. ఇప్పుడైనా ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నాడంట, అయ్యో నేను ఇశ్రాయేలీయుడను, ఈ శపితమైందని దేవుడు చెప్పాడు, ఇందులో ఏం తీసుకోవద్దని చెప్పాడు, పైగా పైపెచ్చి నేను తీసుకోవడంతో పాటు దాచిపెట్టుకున్నా అని చెప్పడానికి మనసు రావట్లా. దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యో ప్రభువా పొరపాటు అయిపోయిందయ్యా, శపితమైంది తీసుకొని వచ్చినాను, నాకున్న పరిస్థితి అది అని ప్రభుతో చెప్పి ఉంటే బహుశా ఈ యొక్క ఆకాను జీవితం మరోలాగా ఉండేది. అయితే ఆ శపితమైన తీసుకొని వచ్చి దాచిపెట్టుకొని ఇప్పుడు ఏమైపోయిందంట, అందరి ఎదుట పట్టబడినాడు. పట్టబడిన తర్వాత ఇప్పుడు యెహోషువ అడుగుతూ ఉన్నాడు, ఏం చేసావు చెప్పు అని అంటే ఏమంటున్నాడు, నేను శపితమైన దానిలో తీసుకొని కొంత ఏం చేశాను, దాచిపెట్టినా అన్నాడు. ఎవరి దగ్గర చెప్పుకోవడానికి మనసు వచ్చిందంట అండి? దేవుని దగ్గర కాదు, మనుష్యుని దగ్గర. ఈ దినాల్లో విచారకరమైన సంగతి ఏంటంటే, మనకు కష్టం వస్తే మొట్టమొదటిగా కనపడే దేవుడు కాదు, మనిషి. కష్టం వచ్చిన వెంటనే దేవుని దగ్గరికి వెళ్తే మనుషుల దగ్గరికి ఎప్పుడు వెళ్ళాడు? బక్సీ అంకుల్ జీవితంలో ఎప్పుడే కానీ మనుషుల దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు డబ్బి అని అడుక్కున్న సందర్భం లేదు. ఈ దినాల్లో చాలామంది అంటూ ఉన్నారు, అన్న మేము అప్పటికంటే పరిచయం ఎక్కువ చేస్తున్నాం, ఈవెన్ వి నో మోర్ లాంగ్వేజెస్, అందరి ఆయన కంటే ఎక్కువ పరిచయం చేస్తున్నాం అని అనుకుంటున్నాం, కానీ ఏం కనిపించట్లేదు కదా. ఆరంభం ప్రార్థన, ముగింపు ప్రార్థన. ప్రత్యేకంగా చెప్పాలంటే హెబ్రోన్ సహవాసంలో ఏ మీటింగ్ జరగని, చావైనా పుట్టుకైనా వివాహమైనా ఇంకోటైనా దేనితో ఆరంభించబడుతుంది? స్టార్టింగ్ విత్ ప్రేయర్, బై ప్రేయిజ్ అండ్ ఫాలోడ్ బై ద మెసేజ్. ఎలా ఉంటుందో చూడండి. ప్రతి విషయములో ప్రార్థన, దేవుని వాక్యం, ప్రార్థన, దేవుని వాక్యము. ఆ రెండు లేకుండా ఎప్పుడు ఆరంభం ఉండదు, ముగింపు ఉండదు కదండి. కనుక మనం గమనించినప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి, దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవడానికి మనసు రావట్లేదు. పైపెచ్చి ఇంకొక విషయం చెప్పమంటారా, ఈయన అన్యుడు కాదు. ఎవరంట? దేవుని ప్రజలలో నుండి బయటకు వచ్చినవాడు. అనగా దేవుని ప్రజల్లో ఇశ్రాయేలీయులలో యుద్ధం చేసే ఒక యుద్ధ నిపుణుడు. చెప్పాలంటే ఒక సైనికుడు. ఇశ్రాయేలు సైనికునికి దేవుడు ఎవరో తెలిసిండదా? ఇశ్రాయేలు సైనికునికి దేవుడు ఎంత గొప్ప కార్యం చేయగలడో తెలిసిండదా?
అయినప్పటికీ ఎలాగున్నాడంట, పడిపోయాడు. శపితమైన తీసుకొని దాచిపెట్టుకొని దేవునికి అనుకున్నాడు. ఏమని తెలుసా? అయ్యో నన్ను ఎవరు చూడట్లేదులే అని అనుకున్నాడు. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సహోదరి, రహస్యమందు నీవు చేస్తూ ఉన్న పాపము దేవుడు ఒకరోజు ఏం చేస్తాడంట, బట్టబయలు చేస్తాడు. జాగ్రత్త. ఆకాన్ అనుకున్నాడు, అయ్యో నన్ను ఎవరు చూడట్లేదు, అందరి ఎదుట మంచిగున్నాడు, నవ్వుతూ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. అదే నటనా జీవితం. నీవు దేవుని దగ్గరికి వెళ్ళిన తరువాత ఒప్పుకొనకుండా ప్రతి ఒక్క విషయం ఒప్పుకోవాలి. ప్రభా నన్ను ఆ విషయంలో కడుగు, ప్రభా నన్ను ఈ విషయంలో, అన్ని విషయాలు ఒప్పుకుంటేనే వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తామంట, పరిశుద్ధమైన వారంగా వెళ్తాం. దాని తర్వాత మనము చేసే ప్రార్థనలో దేవుడు వింటాడు. మనము కడగబడకుండా ఏదో పైన ప్రభా నేను పాపిని నన్ను క్షమించు అని అన్నామనుకో, కడగబడే జీవితం కాదది. కడగబడటానికి ఇష్టం లేని జీవితం కదా. దేవుడు క్షమించాడు. మనం అనుకోవచ్చు, అయ్యో దేవుడు క్షమిస్తాలేని. దేవుడు పొరపాటున కూడా క్షమించాడు అట్లాంటి జీవితాన్ని. ఏం చేశాడంట, పట్టబడిన తర్వాత, పాపం చేసిందేమో రహస్యమందు, పట్టబడిందేమో ఎక్కడ, బట్టబయలు అయిపోయింది. అందరి ఎదుట ఇశ్రాయేలీయులను అందరినీ పిలిపించాడు, గోత్రికులను అందరినీ పిలిపించాడు. ఎంతమంది అంటే ఇశ్రాయేలీయులు ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాలు. ఆ 12 గోత్రాలు చూస్తే కనుక ఇంచుమించుగా ఎంతమంది జనాలు ఉన్నారంట, 24 లక్షల కంటే పైగా ఉన్నారు కదా. 6 లక్షలు ఎంతమంది అంట, కాల్బలం అంట. దానికి పైపెచ్చు మనం చూస్తే 24 లక్షల కంటే ఎక్కువ మంది. ఆ జనం అందరి ముందట ఎవరిని పిలిపించాడంట, ఆకాను కుటుంబాన్ని ఏం చేస్తూ వచ్చారంట, రాళ్లతో కొట్టి చంపారంట. కారణం ఏమిటి? తాను చేసిన ఆ శపితమైన దానిని దొంగలించడం, పాపము చేయడం కదండి. ప్రార్థనలో ఇంకొక రకం ఉంటుందండి. ఒప్పుకోండి అని అంటే ఏం చేస్తామంటే, ప్రభువా నేను కూడా పాపినయ్యా అంటే ఏమని అర్థము? ఇక్కడ ఉన్న వాళ్ళంతా పాపులే. మొన్న ఒక చిన్న సందర్భం వచ్చిందండి. రేచెలు అన్నం తింటూ ఉండి నీళ్ళ బుడ్డి అడిగింది, వాటర్ బాటిల్ అడిగింది. అడిగితే నేను అని అంటే, అప్పుడు ఏమైనా నీ కాళ్ళ దండం పెడతా అనింది. అని అంటే నేను పెట్టు అంటే ఆమె ఎలా పడుతుంది తెలుసా, నా పాపాలన్నీ నీకు వచ్చును కాక అని అంటా ఉంది. కనుక ఎట్లాంటిది ఒకసారి ఊహించండి. పక్కన పాపమును భరించగలిగేంత సామర్థ్యం నీకుందా? పక్కన పాపం ఒప్పుకోవడానికి నువ్వెవరివి? దేవుడు అడిగితే ఏంటి పరిస్థితి? కాబట్టి ఏం చేయాలి? ఎవరిది వాళ్ళే. అందుకే 1 కొరింథీ 11:28 చాలా స్పష్టంగా చెప్పాడు పౌలు, మనలాంటి వాళ్ళకి అర్థం అవ్వడం కోసమై. ఏమన్నాడు? కాబట్టి ప్రతి మనుష్యుడు దేవుని మందిరంకి వచ్చిన తర్వాత ప్రార్థన చేయండి అన్నప్పుడు ప్రతి మనుష్యుడు తను తాను ఏం చేయాలా? ఒప్పుకోవాలా. మనకు తెలియదండి మన పాపాలు ఏంటో. మనం ఏం తిన్నామో మనకు తెలుసు, మనం ఎటువంటి వస్త్రాలు కట్టుకుంటున్నామో మనకు తెలుసు, మనము దేవుని మందిరంకి ఎప్పుడు వస్తున్నామో మనకు తెలుసు, మనం చేసే పనులన్నీ మనకు తెలుసు. మనం పిచ్చి వాళ్ళం కాదు, ఎర్రి వాళ్ళం కాదు. మనకు తెలియదని చెప్పడానికి మనం మనుషులం. దేవుడు మంచి జ్ఞానంతో మనల్ని నింపుతూ వచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలా? ప్రతి విషయంలో ప్రభువా ఇదో నా బ్రతుకు ఇలాగుందయ్యా, ప్రభువా నా బ్రతుకు ఇలాగుంది, ఈ విషయంలో పడిపోయినా, ఈ విషయంలో తప్పిపోయినా, ఈ విషయంలో లోబడకుండా ఉన్నా, ఈ విషయంలో ఎలాగున్నాను, ఎవరు చూడట్లేదని పాపం చేస్తున్నా, పాపిని నేనే. పౌలు అన్నాడు ఏమని? 13 పత్రికలు రాసి ఆయన అంట వచ్చిన మాట ఒకే ఒక స్టేట్మెంట్. ఏమన్నాడు? పాపులలో ప్రధానుడను అన్నాడు. పాపులలో ప్రధానుడను. మరి మన సంగతి ఏంటి? 13 పత్రికలు రాసి ఇంచుమించుగా 10 కంటే ఎక్కువ సంఘాలు కట్టిన ఆయన ఇప్పుడు ఏమంటా ఉన్నా అంట, పాపుల్లో ప్రధానుడనంట. మరి మన సంగతి ఏంటి ఒకసారి ఊహించుకోండి. పౌలు వంటి రోషం కలిగిన వ్యక్తి చెప్పాలంటే ఆయన అన్నాడు 1 కొరింథీ 11:1 నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరేం చేయాలా? ఫాలో మీ. నన్ను పోలి మీరు నడుచుకోనండి అన్నాడు ప్రభు పౌలు కదా. ఆ సందర్భంలో 1 కొరింథీ 11:1 మరి మన జీవితంలో అటువంటి మాట పలికిన ఆయనే ఏమన్నాడు? పాపుల్లో ప్రధానుడు అని అన్నాడు. మరి మన సంగతి ఏంటి? కాబట్టి పరీక్షించుకొని ప్రార్థన చేసి ఒప్పుకునే సందర్భంలో ఎలాగ ఉండాలంట? యథార్థమైన మనస్సు. అంటే ఇక్కడ ఏది ఉంటే ఇక్కడ ఇదే ఉండాలి. అర్థమైందండి? ఇలా ఉండకూడదు. ఏమని ప్రైజ్ ది లార్డ్ అన్న ఇంకా సోలా అట్లాంటిది ఉండద్దు. అర్థమైందా? అంటే పైకి ఒకటి లోపల ఒకటి. దాన్ని ఏమంటాం మనం? ఏమంటాం?
నటనా జీవితం. నటించడం అంటే అర్థమైంది చెప్పమంటారా? 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం. సింపుల్గా ఉంది. ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరున్నారంట అక్కడ? నయమాన్ ఉన్నాడు. పైకి ఎట్టున్నాడంట? వీరుడు, శూరుడు, ఇంకా చెప్పాలంటే మంచి సైన్యాధిపతి. చేయి పెడితే 10 మందిని లేపేస్తాడు. అది పై రూపం. లోపల రూపం ఏందంట? అంత కుల్లే కంప. అసలు వాడికాడు ఉండడానికి కూడా ఇష్టపడరు ఎవరు. అర్థమైందండి? అట్లుంటుంది జీవితం. అట్లాంటిది వద్దు కదా. ప్రభు అంగీకరించాలంటే ఎలాగుండాలంట? పైన ఒకేలాగా, కింద ఒకేలాగా ఉండాలా. శపితమైన దానిని తీసుకునే ఆకాను కుటుంబం చేసింది. ఆకాను పాపము. కుటుంబం అంతా ఏమైపోయిందంట? రాళ్ళు రువ్వి చంపబడుతూ వచ్చారు. వద్దు, అప్పటిదాకా వద్దు. అందుకే ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. రా, నువ్వు పడిపోయి ఉండొచ్చు, బైబిల్ చదవకుండా ఉండొచ్చు, ప్రార్థన చేయకుండా ఉండొచ్చు, మందిరానికి ఏదో కొన్ని అయిష్టాల వలన కొన్ని సమస్యలు వచ్చినాయని వెనక్కి జారిపోయి ఉండొచ్చు. అయితే నేను నిన్ను క్షమించనని మాత్రం మోసపోవద్దు. నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. నీవు ఒక్క మాట అడిగితే నేను నీ పాపాలు క్షమిస్తా బిడ్డ అని ప్రభు చెప్తున్నాడు కదా. కాబట్టి ఏం చేయాలా? ఈ సమయంలో ఒప్పుకోవాలా. ఎక్కడున్నా పర్వాలేదు. దేవుని యొక్క వాక్యం నువ్వు ఎక్కడున్న వింటున్నావో నాకు తెలియదు. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, ఎక్కడున్నా సరే నీ మనసులో నువ్వు ఒక చిన్న ప్రార్థన చేసుకోగలిగితే దేవుడు ఏం చేస్తారంట? నీ పాపపు అనుభవం నుంచి నిన్ను విడిపిస్తాడు. రక్షింపబడి అంటే ఒప్పుకోవాలా. మన సంగతి అంతా ప్రభుకు చెప్పాలా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తామండి? మనము ఏం చేస్తాం? మీరు నమ్ముతారు నమ్మరు, మేమైతే ఎటువంటి డాక్టర్స్ దగ్గరికి వెళ్తామంటే మా సంగతి అంతా చెప్పినా కూడా వినగలిగే మనసు ఉండాలి ఆ డాక్టర్కి. అట్లాంటి వాళ్ళనే చూస్ చేసుకుంటాం. అలా కాకోకుండా కొంతమంది ఉంటారు. ఈవెన్ ఐఎమ్ ఏ ఆస్తమా పేషెంట్ కాబట్టి వెళ్ళిన వెంటనే ఏమి ఆస్తమానా, కూర్చో పా అంటే అవ్వదు. నా సంగతి చెప్పాలి కదా. ఇప్పుడు ఎట్లుంది? ఆ ఇచ్చిన మెడిసిన్ వాడిన తర్వాత కూడా నాకు ఏమైనా మెరుగుదల ఉందా లేదా నా ఆరోగ్య విషయంలో వినగలిగే వాళ్ళు ఉండాలా కదా. అందుకే యేసుక్రీస్తు ప్రభువాని గురించి మాటలు రాయించబడినాయి. ఆయన చెవులు ఏం కాలేదంట? వినుటకు ఆయన చెవులు ఏం కాలేదంట? మందము కాలేదంట. ఇంకా కీర్తన గ్రంథం 113లో రాయించబడింది, ఆయన ఎట్లాంటి దేవుడు అంట? మా దేవునికి చెవులు ఉన్నాయి, ఆయన ఏం చేస్తాడు? వింటాడంట. వినే దేవుడు అంట. మరి నీకు నాకు చెవులు ఉన్నాయో లేవో? నిజంగా మనకు చెవులు ఉంటే మనం ఏం చేస్తాం? వింటాం దేవుని వాక్యం. విన్నదాన్ని ప్రకారం ఒప్పుకుంటాం. అంతేగాని ఎప్పుడు అది ప్రభు ఇది ప్రభు అది కాదు. విన్న మాటలను బట్టి 2 మాటలు కానీ ఏం చేయాలా? ఒప్పుకోవాలా. ఆకాన్ సంగతి ఎలా ఉంది, మరి మన సంగతి ఎలా ఉంది అని పోల్చుకొని ఒప్పుకోవాలి. రండి రెండో సందర్భం నేను మీకు పరిచయం చేస్తాను. రండి 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము. బుక్ ఆఫ్ 2 శామ్యుయేల్ చాప్టర్ 11. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం. దయచేసి ఎవరైనా చదవండి. 2, 3, 4. ఒకానొక దినమున ప్రొద్దుగ్రుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి పైనుండి చూచుచుండగా ఊరియాకు భార్యయునైన బత్షెబా అని తెలియజేయగా రైట్. ఇక్కడ మనం చూస్తే దావీదు ఏం చేస్తూ ఉన్నాడంట? పాపం చేస్తూ ఉన్నాడు కదండి. దావీదు ఏం చేశాడంట? పాపం చేశాడు. ఇంకో మాటలో చెప్పాలంటే దావీదుకి అవకాశం దొరికింది కాబట్టి పాపం చేశాడు కదా. యవ్వన జీవితంలో ప్రాముఖ్యంగా ఏంటంట? చాలాసార్లు మన జీవితంలో మనం కూడా ఇలాగే ఉంటాం. అవకాశం దొరకక పాపం చేయకుండా ఉంటాం. అవకాశం దొరికితే ఎలాగుంటామంట? పాపము చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం కదా. కాబట్టి ఇక్కడ చూస్తే దావీదు వేరొకని భార్యను ఏం చేశాడంట? తన భార్యగా చేసుకోవాలనుకున్నాడు, చేసుకున్నాడు. ఎందుకు?
ఆయన ఆ దేశానికి రాజు కాబట్టి. ఒకవేళ దావీదుకు దేవుడు ఆ స్థానం ఇవ్వకుండా ఉన్నట్లయితే సాధారణంగా గొర్రెలు కాచుకునే దావీదు ఒక సైన్యాధిపతి అయిన ఊరియా యొక్క భార్యను తన భార్యగా చేసుకోవడానికి ఇష్టపడతాడా? అప్పుడు ఇష్టపడతాడు, కానీ భయం ఉంటుంది. ఎందుకు? అరే వాడు సైన్యాధిపతి, నాకంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, చంపితే నా పరిస్థితి ఏంది అని భయం ఉంటుంది. కానీ ఇప్పుడు భయం లేదు. కారణం ఏంటంటే దావీదు అనుకున్నాడు, అయ్యో వీడు నా కింద పనిచేసేవాడే కదా, ఏమైతుంది అని అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేయలేదు, అయ్యో పాపం చేసింది నా దావీదేనా, నా హృదయానుసారుడైన మనుషుడేనా, నా చిత్తము నెరవేర్చేవాడేనా, నేను చెప్పేదంతా చేసేవాడేనా, అనుక్షణము నా దగ్గరికి వచ్చి కనిపెట్టేవాడేనా అని అల్లా. ఏమన్నాడు దేవుడు దావీదును ఉద్దేశించి? పాపం చేసిన వాడు అన్నాడు. ఏం చేశాడంటే అదే 12వ అధ్యాయంలోకి వచ్చే తల్లికి 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం, దేవుడు ఏం చేశాడు? ఒక ప్రవక్తను పంపించాడు. ఆయన పేరు ఎవరంట? నాతాను. ఏమన్నాడు ఆయన? ఒకటే మాట అన్నాడు, పాపం చేసేవంతే. ఒక మంచి సందేశం తీసుకుని వచ్చి, ఉపదేశం తీసుకుని వచ్చి అని అంటూ ఉన్నాడు, హియర్ ఇట్ ఈస్ అని ఆ సంగతి అంతా చెప్పాడు. ఏం చెప్పాడు? అయ్యా, ఒక ధనవంతుడు ఉన్నాడు, ధనవంతుని ఇంటికి ఎవరు వచ్చారంట? స్నేహితుడు వచ్చాడు. ఒక పేద వాడు ఉన్నాడు అదే ఊర్లో. ఆ పేదవాడు ఏం చేస్తున్నాడంట? ఉండేది ఒకే ఒక గొర్రె. ఆ గొర్రెను బాగా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడు. కుమారులాగా కుమార్తెలాగా ప్రతిరోజు బుజ్జగించి ప్రతిరోజు దాంతో ముచ్చటిస్తూ ఉన్నాడు. ధనవంతునికి చాలా గొర్రెలు ఉన్నాయి. స్నేహితుడు వచ్చాడని విందు చేయడానికి ఎక్కడికి వచ్చాడంట? ఏ గొర్రె కోసం వచ్చాడంట? పేదవాడి ఇంటిలో ఉన్న ఆ గొర్రె కోసం, తనకు కొడుకుగా కుమార్తెగా భావిస్తూ ఉన్న ఆ గొర్రె కోసం వచ్చి ఏం చేశాడంట? ఆ గొర్రెని తీసుకొని వెళ్ళాడు, వధించాడు, చక్కగా ధనవంతుని స్నేహితునికి పెట్టాడు, తిన్నారు, అయిపోయింది. అని అంటే సింహాసనం మీద కూర్చొని ఉన్న దావీదుకి ఏమనిపించిందంట? ఏమొచ్చింది? ఇప్పుడు కోపం వచ్చింది. సింహాసనం మీద నుండి లేచి ఏమన్నాడు తెలుసా? నిశ్చయముగా వాడు 4 గింతలు చెల్లించాలన్నాడు. అంటే ఇప్పుడు నాతాను ఏమన్నాడు తెలుసా? ఆ వ్యక్తి నీవే, ఎవరో కాదు. నీకు దేవుడు ఎంతమందిని ఉపపత్నులను ఇచ్చాడు, దేవుడు ఎంతమందిని నీకు వివాహం చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. అయినప్పటికీ కూడా నువ్వేం చేస్తూ ఉన్నావు? నీ దగ్గర పని చేసే ఒక పనివాడి భార్యను నువ్వు కోరుకుంటా వచ్చేది పాపం కాదా అన్నాడు. చూడండి ఎట్టుందో, ఎంత చక్కగా దావీదుకు చెప్పాల్సిన విధానంలో చెప్తా వచ్చాడు నాతాను కదండి. దేవుడు పంపించాడు, చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన అన్నాడు, నేను పాపం చేశాను కదా. అంటే ఒక మనిషి వచ్చి చెప్పే అంతవరకు తెలియని అంత అవివేకపు స్థితిలో ఉన్నామండి మనం. దావీదును చూసినప్పుడు ఆ సందర్భంలో అనిపించింది, ఇంత అవివేకుడా, ఇంత అవివేక. మనం అనుకుంటాం ఏమని తెలుసా? దావీదు చాలా వీరుడు, శూరుడు, దావీదు, అవన్నీ దావీదులో ఉన్నాయి. కానీ దావీదులో ఉన్న ఇంకొక విషయం ఏంటంటే అవివేకపు జీవితం. ఈ సందర్భంలో ఒకసారి తప్పు చేసాం మనము. తప్పు చేసిన తర్వాత మనకు తెలీదా? ఒక్కసారి పేడ మీద కాలు పెట్టిన తర్వాత అట్లాగే వెళ్ళిపోతామండి మనం, తుడుచుకోకుండా వెళ్ళం కదా. మనకు తెలుస్తుంది కదా ఆ దుర్వాసన ఏంటో, ఆ పరిస్థితి ఏంటో. దావీదుకు తెలియలేదా అని? బహుశా దావీదు కూడా అనుకొని ఉండొచ్చు. ఏమని? ముందంటే నేనేదో సైన్యాధిపతిగా ఉన్నాను, ముందంటే నేను ఏదో ఒక 400 మందితో ఉన్నాను, ఇప్పుడు నేను అట్లా కాదు కదా, రాజును కదా అని అనుకొని ఉండొచ్చు. నేను రాజును కదా, నేను ఏది చేస్తే అదే కరెక్టు కదా. కొంతమంది జీవితాలు ఇలాగ ఉంటాయి, నేనేది చెప్తే అదే కరెక్ట్ రా భయ్ కదా, నేనేది చేస్తే అదే కరెక్టు. భార్యది తప్పు లేకపోయినా భార్య నువ్వే తప్పమ్మాయి, భర్తది తప్పు లేకపోయినా భార్య అంటుంది నీదే తప్పురే బాబు అంటుంది కదా. కాబట్టి ఏంటంట? పాపము. నువ్వు అనుకొని ఉండొచ్చు, నీకు ఆస్తి ఉండొచ్చు, నీకు అందం ఉండొచ్చు, నీకు పలుకుబడి ఉండొచ్చు, నీకు జనబలం ఉండొచ్చు, నీవు బలవంతుడవై ఉండొచ్చు. అయితే రక్షింపబడిన తర్వాత, బాప్తిస్మం తీసుకున్న తర్వాత పడిపోతే ఒక వ్యక్తి వచ్చి, అయ్యా నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు అని నువ్వు ఇంకా చెప్పించుకుంటూ ఉన్నావు అంటే నువ్వు అవివేకివి. ఎంత పడిపోయావు చూడు. ఎప్పుడైతే నాతాను ఆ మాట అన్నాడో అది నీ జీవితమే అని అన్నప్పుడు దావీదు ఏమన్నాడు?
నేను పాపం చేసిన అన్నాడు. అంటే అప్పటి వరకు పాపం చేసినట్టు కనపడలేదా? అప్పటి వరకు పాపం చేసినట్టు దావీదు గుర్తు లేదా? అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటి చెప్పంటారండి? ఆ పాపం చేసిన తర్వాత కూడా దావీదు యథాప్రకారంగా 7 సార్లు స్తుతించడం, 3 సార్లు ఏం ప్రార్థన చేసింటాడు అని. పాపం చేస్తే ప్రార్థన చేయరంట. ఒక మంచి కొటేషన్ ఉంది, నాకు పంపించారు చాలా ఏళ్ల క్రితం అనుకుంటా. ప్రార్థన చేసేవాడు పాపం చేయడంట, పాపం చేసేవాడు ప్రార్థన చేయడంట. మరి ఈయనేం చెప్తా వచ్చాడు, అయ్యా నేను ప్రతిరోజు దేవునికి 7 సార్లు స్తుతిస్తున్నా, దేవునికి ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన, ఏం చేసినావని. ఇప్పుడు ప్రభు ఒకవేళ దావీదుని అడిగంటే, రాత్రికాలం స్వప్నం మంది వచ్చి, ఏం దావీదా ఏంటి పరిస్థితి, నువ్వు ఆమెతో పాపం చేసావు, నీ కళ్ళు కనిపించట్లేదా, ఆమెతో పాపం చేసావు, ఆ పాపం ఒప్పుకోకుండా అట్నే పడుకున్నావే, నువ్వు అట్లే పడుకుంటే చనిపోతే ఏడికి పోతావు రా అని ప్రభు అడిగితే దావీదుని ఏం జవాబు చెప్తాడు? నా పరిస్థితి కూడా అదే. ప్రభు అడిగాడు అనుకో, ఆ విషయంలో నువ్వు తప్పిపోయావు, ఆ విషయంలో పాపం చేసావు, ఆ విషయంలో పడిపోయావు, అవివేకకున్నావు, నేను మళ్ళీ చెప్పాలనా అని. ప్రభు అంటే ఈ ఉదయకాలం నా పరిస్థితి ఏంటి, నేను ఎక్కడ తలబెట్టుకోవాలా? ప్రభు ఏమంటా ఉన్నాడు, ప్రభు వచ్చినప్పుడు మనం ఎలా కూడా అంట, పరిశుద్ధమును నిర్దోషమును నిష్కలంకులు ఉండి సిగ్గులేని ముఖంతో ఆయన ఎదుర్కోవాలా. అట్లా కాకుండా ప్రభు వచ్చిన, ప్రభు ఆ పాపం ఉంది, ఈ పాపం, అట్లా అంటే ఎట్లా? అంటే ఇన్ని రోజులు నువ్వు జీవించిన భక్తి వైరాగ్యము వ్యర్థమా? అంటే ఇన్ని రోజులు నువ్వు ప్రభు కొరకై చేసిన పరిచయం అంత వ్యర్థమా? ఇన్ని రోజులు నువ్వు ప్రభు కొరకై శ్రమ పడింది అంత వ్యర్థమా? వ్యర్థమే. సిగ్గులేని ముఖంతో ఎదుర్కొన్న వారే తన వారంట. నువ్వు సిగ్గుపడుతున్నామంటే ఇంకా నీలో పాపం ఉంది, అది కడుక్కోవాలనే, వాటి నుంచి నేను విడిపించబడాలనే ప్రభు ఆశపడే సమయాన్ని నీకు నాకు ఇచ్చాడు. ఊరికే ఇవ్వాలా. ప్రభు ఒక వ్యక్తికి జీవితంలో ఆయుష్ ఇచ్చంటే 2 కారణాలంట. ఒకటి, దేవుని కొరకు చేయాల్సిన పని ఏదో ఉంది, లేదంటే నీవు నాలో నీలో సరి చేసుకోవాల్సింది ఏదో ఉంది. అది 2 అంట. వేరే దానికి దేవుడు ఎప్పుడు ఆయుష్ ఇవ్వడండి. ఒకటి సరి చేసుకోవడమా, లేదంటే 2 దేవుని పని చేయడమా కదా. మరి మన సంగతి ఏంటి? దావీదేమో పడిపోయా, ఆయన అనుకున్నా నేను రాజుని ఏం చేసినా జరుగుతుందని. నువ్వు అనుకున్నావేమో, నువ్వు కూడా అలాగే అనుకుంటూ ఉన్నావేమో, అయ్యో నాకు చదవచ్చు, నేను మేనేజ్ చేస్తా, ప్రజల్ని మ్యానిపులేట్ చేస్తా, ఎవరినైనా మోసం చేస్తా అని నీవు అనుకొని పాపం చేస్తే దేవుడు పొరపాటును కూడా ఒప్పుకోడు. ఏం చేశాడంట, దేవుడు ఎంత యథార్థంగా దావీదు ఎడల నడుచుకున్నాడంటే, దావీదు అన్నాడు కదా ఏమని, 4 చెల్లించాలన్నాడు. దావీదు యొక్క 4 కుమారులు చనిపోయారు. ఎంతమంది అంట? 4 కుమారులు. చేసింది ఒక్కసారే పాపము, కానీ ఎన్నిసార్లు వచ్చిందంట దావీదు మీదకి? ఎన్ని రెట్లు వచ్చిందంట? పాపం యొక్క ఫలితము 4 రెట్లు వచ్చింది. సీ ద రిజల్ట్ ఈజ్ 4 times. ఇప్పుడు ఒకసారి ఆలోచించు, ఒక్కసారి ఇతరులని తిట్టినావు, ఎన్నిసార్లు దేవుడు నీ మీదకి నా మీదకి తీసుకొని వస్తాడు? 4 తిట్లు వస్తాయి. నీకు వినపడకుండా ఉండొచ్చు, కొన్ని నీకు వినపడినా నువ్వు ఏం అనలేని స్థితిలో ఉండొచ్చు. వద్దు, ఆలస్యం చేయొద్దు, నీ ఇష్టానుసారమైన జీవితానికి అలవాటు పడద్దు. ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు? మంచి అవకాశం ఇచ్చాడు సరి చేసుకోవడానికి, చక్క చేసుకోవడానికి. పడిపోయినా పతనమైపోయినా మన జీవితాలు తిరిగి కట్టబడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. విచారకరమైన సంగతి ఏంటో చెప్పమంటారా? ఈ దావీదు ప్రభు నెరిగిన వాడే కాదండి? దావీదు ప్రభు నెరిగిన వాడా కాదా? ప్రభు నెరిగినవాడు. కీర్తన గ్రంథం 23లో అంటాడు, యెహోవా నా కాపరి. ఎక్కడ లేని మాటలు దావీదు జీవితంలోనే కనపడతాయి. ఎవ్వరు చెల్లించని స్తుతి గీతాలన్నీ దావీదే కదా. దావీదు ఈరోజు మనం ఎక్కువ పాటలు పాడుతున్నామంటే అవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? సీయోను గీతంలో ఎక్కడి నుండి వచ్చినాయి? కీర్తనలో నుంచే. ఎక్కువ మాటలు కీర్తనల నుంచే. బైబిల్ అన్నిటికంటే ఎక్కువ అధ్యాయాలు కలిగిన పుస్తకం కూడా కీర్తనలే. ఆ కీర్తనలో ఎక్కువ మార్లు రాసింది ఎవరంట? ఎక్కువ అధ్యాయాలు రాసింది దావీదే. చూడండి ఎట్లుందో కదా. కాబట్టి మొదటి వ్యక్తికి దేవుడు తెలుసు, శపితమైంది తీసుకొని వచ్చి దాచిపెట్టుకున్నాడు. కుటుంబం అంతా ఏమైపోయింది? చంపబడినారు. రెండో వ్యక్తి దావీదు, దేవుడు ఎవరో తెలుసు, అధికారంలో ఉన్నాడు, పాపం చేశాడు, కనపల్లా పాపం చేసినానని. ఒక మనిషి వచ్చి చెప్పిన తర్వాత తన సంగతి ఏంటో తనకు తెలిసి నేను పాపినని ఒప్పుకున్నాడు. ఇది 2వ మెట్టు. 3వ మెట్టు, ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరు అంటే, ఆయనకు దేవుడు ఒక మంచి బిరుదు ఇచ్చాడు, దుడుకు వ్యక్తి అని. ఎవరంట? పేతురు. ఈ పేతురు దేవుడు ముందే సెలవిస్తూ వచ్చాడు, మత్తయి సువార్తలో అనుకుంటా. రండి ఆ సందర్భం చదువుకుందాం.
సందర్భం చదువుకుందాం రండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 33, 34 వచనాలు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 33, 34 వచనాలు. మైక్లో చదువు మరేచ, మైక్లో చదువు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 33 వచనం, 34 వచనం. యేసు అందుకు పేతురు నీ విషయమే అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతనిని చూచి ఈ రాత్రి కోడి కోయక మునిపే నీవు నన్ను ఎరుగోనని ముమ్మారు చెప్పు. ఎన్నిసార్లు చెప్తానని చెప్పాడు దేవుడు? ముమ్మారు నన్ను ఎరగవని నువ్వు చెప్తావు పేతురు అని దేవుడు ఏం చెప్పాడు? చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే భవిష్యత్తు తెలుసు. ఎవరి భవిష్యత్తు? పేతురు భవిష్యత్తు ప్రభుకు తెలుసు. అందుకే ప్రభు ఏం చెప్తా వచ్చాడంట, నువ్వు ముమ్మారు ఏం చేస్తావు? అబద్ధం ఆడతావు, నేనెవరో ఎరగనంటావు అని పేతురుతో చెబితే పేతురు ఎలాగుండాలండి? పేతురు ఎలాగుండాలా? ఇంకో సందర్భం చెప్తాం మనకి మాట అర్థం అవ్వాలంటే. ఈ రాత్రికాలం మన ఇంటికి ఎవరో దొంగ వస్తున్నారని మనకు తెలిస్తే మనం ఏం చేస్తాం? రాత్రి వాడేందిరా వచ్చేది, పోయి సల్లంగా పండుకోక అంటామా? ఏమంటాం? అరే ఇంకా నలుగురిని పిలుచురా, వాడు ఒకడో వస్తాడు, 10 మందితో వస్తాడు, వాడు ఇప్పుడు వస్తాడో, సాయంకాలం వస్తాడో, రాత్రి వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, మనం పండుకునే సమయానికి వస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలా. ఈ రాత్రి ఎట్టి పరిస్థితిలో ఆ దొంగ చేతిలో మనం మోసపోకూడదు అని అనుకుంటాం కదండి. ఇప్పుడు పేతురు ఏం చేయాలా? పేతురు కూడా అలాగే అనుకోవాలి కదా. అదే దేవుడు చెప్పాడు ముమ్మారు నేను ప్రభు ఎవరు ఎరగనని అన్నాడు. అంత స్పష్టంగా ప్రభు చెప్పాడంటే నేను ఎంత జాగ్రత్త కలిగి ఉండాలనో అని పేతురు అనుకోవాలి కదా. లేదు కదా. ఆ బయటికి రాకముందే ఆవరణంలో ఒకసారి వాళ్ళు అన్నారు, ఈయన కూడా యేసుతో ఉన్న వ్యక్తి అంటే నేను కాదన్నాడు. కింద ఉన్నాయి ఆ మాటలు. 69 నుంచి 74 వరకు ఉంటాయి ఈ మాటలు. అదే మత్తయి సువార్త 26వ అధ్యాయము 69 నుంచి 74 వరకు చూస్తే అబద్ధం ఆడినాడు. ఆయన ఎవరో నాకు తెలీదు, ఆయన నామమును శపించడం ఆరంభించినాడంట. వెంటనే ఏమైపోయిందంట? కోడి కూర్చిన వెంటనే పేతురు ఏం పన్నాడు? పశ్చాత్తాపన్నాడు. అంతే కదా. ఎంత ఏడ్చినాడంటే రండి 75వ వచనం. నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఏం చేసినాడంట? వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చినాడు. అంతే కదా. ఏడ్చిన తర్వాత పేతురు జీవితం ఏంటి? పేతురుకు దేవుడు 2 గొప్ప ఆధిక్యతలు ఇచ్చాడు. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే, నేను బాహ్య సంబంధమైన విషయాలు చెప్పానండి. ఒకటి, పేతురుకి ఏం చేశాడంటే దేవుడు సంఘాలు కట్టే ఆధిక్యత ఎవరికి ఇచ్చాడంట? పేతురుకి ఇచ్చాడు. పేతురుతో దేవుడు అన్నాడు, పేతురు అనగా నువ్వెవరు? బండ, ఈ బండ మీద ఏం చేస్తా? నా సంఘము కడతా అన్నాడు ప్రభు కదా. ఎట్లా అయినాడు? ముమ్మారు అబద్ధాలు ఆడిన పేతురు ఇట్లాంటి అనుభవంలోకి ఎలా రాగలిగాడంటే ఏడ్చినాడు కదా. మనకు వస్తుందా ఒప్పుదల సమయంలో? ప్రభువా నన్ను క్షమించేసయ్యా, నా బ్రతుకు ఇలా ఉందయ్యా, ఆకాను వంటి బ్రతుకు, దావీదు వంటి బ్రతుకు, పేతురు వంటి బ్రతుకు ఒప్పుకుంటామా? ప్రభు నేను పాపం చేసిన క్షమించు తండ్రి ఆమెను అంటాం కదా. ఎంత సులభముగా పరిశుద్ధులము కావాలని అనుకుంటామే అది సంభవిస్తుందండి. ఇదే మాట మొదటిసారి చెప్తే ప్రభు వింటాడు. కానీ మనం చేయాల్సిన అన్నీ చేసి ప్రభు నేను పాపినంటే అప్పుడు ఒప్పుకోడు ప్రభు. అప్పుడు తన రక్తము చేత నీవు కడగబడాలంటే ఏం చేయాలా? చెప్పాలా, ఎక్కడుంది ఆ పాపం అని. డాక్టర్కి చెప్తేనే కదండి మెడిసిన్ ఇచ్చేది. అయ్యా జ్వరం వస్తుందంటే జ్వరం ఒక్కటేనా, జలుబు దగ్గుందా, లేదంటే కడుపున వస్తుందా, యూరిన్ ఎలా వస్తున్నాయి అని ఏం చేస్తారు? సిమ్టమ్స్ అడుగుతాడు. మన పరిస్థితి కూడా అంతే. మనం అంత ప్రభుకు చెప్తేనే ప్రభు ఏం చేయగలడు? మనల్ని తీర్చి పరిశుద్ధులముగా తిరిగి తయారు చేయగలడు. పడిపోయిన ఆ జీవితమును తిరిగి కట్టగలడు ప్రభు. మనం ఏం చెప్పలేదనుకో, అయ్యి ప్రభువా అది ప్రభువా అని చెప్పామనుకో, జాగ్రత్త, దేవుడు విడిచిపెట్టాడు కదా. కాబట్టి మన జీవితంలో ఈ 3 ఇంతల అనుభవం ముగ్గురికి ప్రభు తెలుసు. అర్థమైందండి? ముగ్గురికి ప్రభు తెలుసు. ఆకానుకు ప్రభు తెలీదా?
ఇస్రాయేలీ ఇస్రాయేలీలో ఉన్న ఆర్మీలో పనిచేసే వ్యక్తి ఆయన. ఒక సైనికుడు. ఇస్రాయేల్ సైనికునికి దేవుడు తెలియడా? దావీదుకు దేవుడు తెలీదా? లేదంటే పేతురుకు దేవుడు తెలీదా? ముగ్గురికి దేవుడు తెలుసు. విచారకరమైన సంగతి ఏంటంటే, మొదటి వ్యక్తి అందరు వచ్చి నువ్వేం పాపం చేసావని చెప్పేంత వరకు చెప్పలా. రెండో వ్యక్తి ఏంటంటే, రాజు కదా, ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది అని అనుకున్నాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి వచ్చి నీ బ్రతికిదిరా బాబు అని చెప్తాను, వెంటనే ఒప్పుకున్నాడు. మూడో వ్యక్తి మాత్రం ఎవరు చెప్పకముందే దేవుడు చెప్పిన ఆ సూచక క్రియ, అంటే నువ్వు ఎప్పుడైతే అబద్ధం ఆడతావు, కోడి కూస్తా అంటే వెంటనే ఏమైపోయినాడు? వెంటనే పశ్చాత్తాపన్నాడు. ఒకసారి గమనించండి, ఈడ కత్తితో నేను కోసుకున్నప్పుడు గాయమైంది. ఇప్పుడే వచ్చి డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తే ఎలా ఉంటుంది? నెల రోజులు ఆగి ఇస్తే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. ఎలా ఉంటుంది? ఇప్పుడే డాక్టర్ ఉండి క్లీన్ చేసి మంచిగా స్టిచ్ చేసేసి ఒక బ్యాండేజ్ చేసినాక ఏమవుతుంది? ఒక వారం కల్లా కోలుకుంటా, అవునా కదా? చేయి పని చేస్తుంది. నెల రోజులు నేను ట్రీట్మెంట్కి వెళ్ళకుండా నా ఇష్టం వచ్చేట్టు ఆడ పెడితే ఆడ చెయ్యి అంత పెట్టి దీన్ని సరిగా క్లీన్ చేసుకోకుండా నాకు ఇష్టమైన అన్ని తిన్నాక ఏమవుతుంది? అది కరెక్ట్గా చెప్పింది. ఏదట? చెయ్యి తీసి పక్కనేసారు అంతే, చెప్పరు ఇంక నీకు. కాబట్టి వద్దు. దేవుడు ఏదైనా సరే తీసి పక్కన వేయకముందే ఏం చేయాలంట? కడుక్కోవాలా. దేవుడు మనకు ఆత్మనిచ్చింది ఎందుకంటే, ఇంకా మనకెందుకు ఈ శరీరంలో ఆత్మ నివసిస్తూ ఉందంటే దీనికోసమే. కడుక్కోవాలా. ఏదో ఇంకా కడగబడేది ఉంది, ఇంకా కదా. ఇవన్నీ ఏం చేయాలంట? మనము మన జీవితంలో అన్వయించుకోవాలి. ఈ మూడింతల అనుభవం కదా. మన జీవితంలో శపితమైనది ఉంది, మన జీవితంలో దాచుకునే తత్వం ఉంది, మన జీవితంలో ఏంటంటే పాపము చేసి ఎవరిదో లాక్కోవాలనే తత్వం ఉంటుంది కదండి. దావీదు చేసిన పాపం అదే. పేతురువలో ఏం చేసింటాం? దేవుడు చెప్పింటాడు ఇది చేయొద్దు బిడ్డ అని, కానీ ఏం చేసింటాం మనం? అది చేసింటాం కదా. అయితే ఒప్పుకోవాలి. తెలియక పొరపాటున చేసినా కాబట్టి క్షమించబడినాను అన్నాడు. ఎవరు అనింది? రైట్, ఆ మాట అన్నాడు. తెలిసి చేస్తే ఏముంటుందంట? శిక్ష. ఇప్పుడు ఒక వ్యక్తిని తిట్టడం అన్నది నీకు తెలుసు, నువ్వు తిట్టినావు అనుకో, దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు నా యేసయ్య అని ఏదో నువ్వు ఇచ్చే కానక కోసం అట్లాంటి సేవకులు చెప్పచ్చు. నేను చెప్పను. అర్థమైందండి? నేనైతే చెప్పను. ఖచ్చితముగా నీకు గుర్తొచ్చేలాగా వేస్తాడు. అది కూడా మామూలుగా వేయడు దేవుడు. ఇప్పుడు చూడు, దావీదుకి అంతసేపు గుర్తు రాలా, దెబ్బ గుర్తొచ్చింది తను బతికేంటో, నా తను పంపిస్తాను. మనకు కూడా అంతే. మనం చేసింటాం కదా ఇట్లాంటి పాప పనులన్నీ, మనకు గుర్తొచ్చేదాకా దేవుడు వేస్తాడు దెబ్బ. ఆ దెబ్బ వేయించుకోకుండా ఆ శిక్ష నుంచి తప్పించబడాలంటే దేవుడు ఇచ్చిన అవకాశం ఇది కదా. ఏ విషయాల్లో పడిపోయినామో, ఏ విషయాల్లో తప్పిపోయినామో ఒకసారి ఏం చేయాలా? వాక్యపు వెలుగులు చూసుకొని మనల్ని మనం పశ్చాత్తాపడాలి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కదండి. రండి, మోకరించండి. కొంత సమయం మనం ఒప్పుకోలు ప్రార్థన చేస్తాం. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, నీ జీవితంలో ఇంకనూ పాపమును జరిగిస్తూ ఏం కాదులే, దేవుడు నన్ను శిక్షించట్లేదు, నన్ను ఎవరు చూడట్లేదు అని మోసపోతూ ఉన్నావేమో. వద్దు, ప్రభుతో చెలగాటం ఆడద్దు. దేవుని చేతిలో పడుట భయంకరము. కాబట్టి రక్షింపబడిన నీవు పశ్చాత్తాపడు, తిరిగి ప్రభు దగ్గరికి వచ్చి సమకూర్చబడటానికి ప్రయత్నించు. అంతేగాని అయ్యో నేను ఇన్నేళ్ళు రాలేదు దేవుని దగ్గరికి, దేవుడు నా ప్రార్థన వింటాడో లేదో, ఇన్ని రోజులు నేను బైబిల్ చదవలే, ఇప్పుడు నేను చదివితే దేవుడు నాతో మాట్లాడతాడో లేదో, ఇన్ని రోజులు నేను మందిరానికి రాలే, నేను ఇప్పుడు పోతే అందరు నన్ను ఏమనుకుంటారు. వద్దు, అందరితో పని లేదు. నీ జీవితం రక్షింపబడాలంటే ప్రభువుకు నీకు మధ్య సత్సంబంధం ఉంటే చాలు. దేవుడి మాటలు దీవించును గాక.